సార్, ఇరాన్ తన చేతిలోని హౌతీలు ప్రస్తుతం బాబ్ ఎల్ మండేబ్ ను క్లోజ్ చేయబోతున్నారు అని తెలుస్తోంది. దీని ప్రభావం భారత్ మీదే ఎక్కువ ఉండబోతోంది. మరి మోదీ ఏం చేయబోతున్నారు సార్? ఎస్ అండి, ఇప్పుడు బాబ్ ఎల్ మనాబ్, ఈ బాబ్ ఎల్ మనాబ్ అంటే హర్మూజు స్ట్రైట్ కంటే మోస్ట్ పవర్ఫుల్ అన్నమాట. ఈ బాబ్ ఎల్ మనాబ్ అంటే రెడ్ సీ, ఎర్ర సముద్రం. ఈ ఎర్ర సముద్రం తర్వాత సూయజ్ కెనాల్. ఈ సూయజ్ కెనాల్ ద్వారా మనం ఏంటంటే ఏషియా కాంటినెంట్, ఆసియా ఖండం, ముఖ్యంగా భారతదేశం ఇటు యూరోప్ తో కనెక్ట్ చేయబడుతుంది. ఇది ఆల్మోస్ట్ ఏంటంటే 1869లో దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. 1863. తద్వారా బ్రిటిష్ వాడి కాలంలో ముంబాయి ఇటు బ్రిటన్కే దూరం 10 రోజులు తగ్గిపోయింది అనమాట. ఆల్మోస్ట్ 10,000 కిలోమీటర్లు తగ్గిపోయింది. లేకపోతే అక్రాస్ ది ఆఫ్రికా ఈ గుడ్ హోప్ ద్వారా మనం వచ్చేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఈ బాబ్ ఎల్ మనాబు సూయజ్ కెనాల్, రెడ్ సీ మార్గాన్ని ఇరాన్ క్లోజ్ చేయాలి అని హౌతీస్కి ఆదేశం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఒకవేళ యుఎస్ ప్రెసిడెంట్ వార్నింగ్ ఇచ్చినట్టు ఇరాన్ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అమెరికా ఆర్మీ అటాక్ చేస్తే వెంటనే హౌతీస్ ఇరాన్ చెప్పినట్టు వాళ్ళు బాబ్ ఎల్ మనాబ్ని క్లోజ్ చేస్తారు. ఈ బాబ్ ఎల్ మనాబ్ అంటే అరేబియా సముద్రాన్ని రెడ్ సీతో కలిపిద్దనమాట. ఇక్కడ యమన్ తీరంలో గల్ఫ్ ఆఫ్ యమన్ తీరంలో అది క్లోజ్ అయిపోతుంది. దీనివల్ల ప్రపంచంలో ఆయిల్ సప్లై 50% పడిపోతుంది. ఇది ఒక్కటే కాదండి, మొత్తం భారతదేశం, జపాన్, చైనా ట్రేడ్, ప్రపంచ వాణిజ్యమే 1/3 వంతు పడిపోబోతుంది అనమాట. అంత డేంజర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు బాబ్ ఎల్ మనాబ్ క్లోజ్ అవుతే ఇండియా యొక్క తన ట్రేడ్ యూరోప్తో మొత్తం ట్రేడ్ ఆగిపోతుంది. అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్ ట్రేడ్ ఆగిపోతుంది. యూరోప్తో కనెక్టివిటీ ఆగిపోతుంది, గల్ఫ్తో కనెక్టివిటీ ఆగిపోతుంది. తద్వారా ఇండియా యమా డేంజర్లో పడిపోబోతుంది. ఇండియా ఆయిల్ సప్లై కూడా మొత్తం ఆగిపోయే పరిస్థితి వస్తుంది అనమాట. ఇది ప్రపంచ వాణిజ్యమే కాదు, ఇండియా వాణిజ్యం. ఇండియా ఆర్థిక సంక్షోభంలోకి 100% వెళ్ళిపోతుంది హౌతీస్ బాబ్ ఎల్ మనాబ్ని క్లోజ్ చేస్తే. అత్యంత డేంజర్. కాబట్టి ఇండియా ఏం చేయబోతుంది, మరి ఇండియా ఏం చేయాలని చూడాలి. ఈ యుద్ధాన్ని విస్తరించకుండా అంటే ట్రంప్ మన మాట వినడు, ఇరాన్ ఎవరి మాట వినరు, వాళ్ళిద్దరు కోట్లాడుకుని ఉంటారు. అది ఇంకా విస్తరిస్తే హౌతీస్ దాన్ని క్లోజ్ చేస్తారు, ఈ హౌతీస్ యమన్లో. కాబట్టి ఇండియా ఏం చేయాలంటే, ఇండియాకు ఉన్నది ఒకటే ఒక మార్గం, ట్రంప్ మీద ఒత్తిడి తీసుకురావడం. మిగిలిన ప్రపంచ దేశాలైన చైనా, తర్వాత జపాన్ కూడా నష్టపోతుంది. సౌత్ కొరియా వాణిజ్యమే ఆగిపోబోతుంది. సౌత్ కొరియా, ఆస్ట్రేలియా ఈ దేశాలతో ఒత్తిడి తీసుకురావాలి ట్రంప్ మీద, నెంబర్ 1. మరి ట్రంప్ వెంటాడంటే వినే ప్రసక్తే లేదు. కాబట్టి ఇండియా ఏంటంటే తన ఆత్మరక్షణ తను చేసుకోవాలి. ఇండియన్ ఓషన్ అనేది ఇండియా యొక్క అడ్డా, సెక్యూరిటీ అడ్డా, అది మన సెక్యూరిటీ బ్యాక్ యార్డ్. కాబట్టి ఇండియన్ నేవీ అనేది చాలా పవర్ఫుల్. కాబట్టి హౌతీస్ అది క్లోజ్ చేస్తే ఇరాన్తో మనం ఒక డీల్ చేసుకోవాల్సిందే. ఇరాన్ హౌతీస్ మీరు ఏం చేసుకున్నా ఇండియన్ నౌకల్ని అడ్డగించకూడదు అనే ఒక ఒప్పందానికి మనం రావాలి. అదర్వైజ్ ఇండియాకు ఉన్నది ఒకటే ఒక ఆప్షన్ అండి, అది మోడీ గారు కూడా చేసి తీరాల్సిందే. అది ఏంటంటే ఇండియన్ వార్షిప్ని, ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని, ఇండియా యొక్క ఎయిర్ ఫోర్స్ని రంగంలో దించాలి. ఇండియన్ షిప్లకి ఓన్ సెక్యూరిటీ ఇచ్చుకుంటూ మనం బాబ్ ఎల్ మనాబ్ దాటుకుని వెళ్ళాలి. ఇది తప్పితే మనకు వేరే మార్గం లేదు. నాకు తెలిసినంత వరకు ఇండియాకు ఉన్న ఒకటే ఒక ప్రత్యామ్నాయం, ఇండియన్ నేవీని రంగంలో దించి. ఎందుకు తయారు చేసుకున్నాం నేవీని? మన రక్షణ కోసం. కాబట్టి ఇప్పుడు మన వాణిజ్యాన్ని రక్షణ అనేది కూడా మన సావరెంటీ రక్షణ. కాబట్టి మన వాణిజ్య నౌకల రక్షణ కోసం ఇండియన్ నేవీ రంగంలోకి దిగడం తప్పితే వేరే లేదు. మరి ఇండియన్ నేవీ రంగంలో దిగితే ఇండియన్ నేవీ షిప్ని రక్షించుకోగలమంటే తప్పనిసరిగా చేయగలుగుతాయి. ఎందుకంటే ఇండియన్ నేవీయే రంగంలో దిగినట్టు ఇరాన్ మాట వినవలసిందే. ఎందుకంటే ఇండియన్ నేవీ రంగంలో దిగితే ఇరాన్కు ఇంకో అతిపెద్ద శత్రువు. అది ఇండియన్ ఓషన్లో ఇండియాను కాదని ఇరాన్ ఏం చేయడానికి లేదు, అమెరికా కూడా ఏం చేయలేదు. ఇండియన్ ఓషన్ ఇస్ ద మోస్ట్ సూపర్ పవర్ ఎవరంటే ఇండియా. కాబట్టి ఇండియా రంగంలో దిగేస్తే ఇండియన్ నేవీ వెంటనే ఇరాన్ కూడా అక్కడ హౌతీస్కి చెప్పి ఇండియన్ నేవల్ షిప్ని అటాక్ చేయొద్దని ఇరాన్ కన్వే చేస్తుంది అనమాట. ఈ విధంగా మోడీ చాలా సీరియస్గా ఇండియన్ నేవీకి ఆదేశాలు ఇచ్చినట్టే మనం గ్రహించవచ్చు. కాబట్టి బాబ్ ఎల్ మనాబ్ కూడా క్లోజ్ అయ్యే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇండియా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అదర్వైజ్ ఇండియన్ ఎకానమీ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోతుందండి.